ఒకప్పుడు తమిళ్ మలయాళంలో ట్రాజడీ బేస్డ్ సినిమాలు రావడం చూసాం. ఇప్పటికీ ఆ భాషల్లో వస్తున్న వాటికంటే ఎక్కువ తెలుగు చిత్రాల్లో కూడా రావడం మొదలయ్యాయి. జానర్ ఏదైనా సరే ట్రాజడీ అండ్ ఫన్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి లవర్స్ మధ్య సస్పెన్స్తో పాటు థ్రిల్ చేసే ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఇన్సిడెంట్ వల్ల హీరో ఇబ్బందులు పడితే ఎలాంటి ఫన్ క్రియేట్ అవుతుంది? అలాంటి థ్రిల్లింగ్ ఆలోచనతో 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే టైటిల్తో ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కింది. అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియా కొంతం హీరోయిన్గా చేసింది. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సత్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీహర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చ్ 7వ తేదీన యూత్ఫుల్ ఎంటర్టైనర్గా థియేటర్స్లో విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్ను ప్రమోషన్స్లో భాగంగా తాజాగా విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం. ఇంకొంచేపట్లో మా పన్నమ్మాయి వస్తుంది. పొరపాటున చూసేసింది అనుకో. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే వెన్నెల కిషోర్ ఎంట్రీతో సో గాయ్స్ ఇది బాత్రూమ్ కాదు, సులభ్ కాంప్లెక్స్ అంతకన్నా కాదు. సో గాయ్స్ కెన్ యూ గెస్ దిస్ ప్లేస్? ఇది బాత్రూమ్ కాదు, సులభ్ కాంప్లెక్స్ అంతకన్నా కాదు. ఇది ఒక మంచం, నేను మంచం కింద ఉన్నాను అంటూ చీకట్లో మాట్లాడుతూ మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు పార్టీలు చేసుకుని డీజేలు పెట్టుకుని డాన్స్ చేసుకోకండి, అంతేకాని మంచం కింద దూరొద్దు అంటూ అడ్వైజ్ ఇస్తాడు. మ్యూజికల్ డీజేతో పార్టీలు చేసుకోండి, లేకపోతే సినిమాలు చూసుకోండి, అంతేగాని. కట్ చేస్తే ఓ భారీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ హీరోతో నీ ప్లాన్స్ ఏంటని చాటింగ్ చేస్తుంది. ఏముంది ఈ రోజు నీతోనే గడపడం అంటూ హీరో రిప్లై ఇస్తాడు. ఆ వెంటనే హీరోయిన్ ఇంట్లోకి ఎవరూ లేనప్పుడు హీరో సీక్రెట్ గా రావడం జరుగుతుంది. ఈరోజు నీ ప్లాన్ ఏంటి? ఏముంది, నీతో ఉండటమే. ఈలోపు ఇంట్లోంచి బయటికి వెళ్లిన హీరోయిన్ తల్లిదండ్రులు పని మనిషి వచ్చేస్తారు. హీరోయిన్ ఆమె బెడ్రూమ్ లో హీరోయిన్ దాచిపెడుతుంది. తల్లిదండ్రులకు దొరకకుండా కొన్నిసార్లు మంచం కింద, ఇంకొన్నిసార్లు బాత్రూంలో, కబోర్డ్లో, ఇలా దాదాపు 14 రోజుల పాటు హీరో బయటికి వెళ్ళలేక గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో హీరో ఎలా తప్పించుకున్నాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, హీరో ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోంచి అతన్ని బయటికి ఎలా రప్పించాడు అంటూ ఫన్నీ అండ్ ఎగ్జైటింగ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. దాదాపు ఇదే కాన్సెప్ట్ తో సినిమా స్టోరీ కూడా ఉండబోతోందని ట్రైలర్ లో చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ ఇరుక్కుపోయిన క్రియేటర్, అర్జెంట్ గా రావాలి క్రియేటర్ ప్లీజ్. యు నో ఐ యామ్ వెరీ బిజీ రా, టుడే ఇస్ అ స్టూడియో టూర్ డే. ఈ సినిమాకి రాబిన్ మార్క్ సంగీతం సమకూర్చగా ట్రైలర్ బీజిఎం ఆకట్టుకుంది. మరి వినూత్నంగా ఈ కాలం యువతకి నచ్చే విధంగా లవ్ అండ్ రొమాంటిక్ గా వస్తున్న ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.